వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. అందరికీ నమస్కారం. మనం భూమి మొత్తం మీద 190 పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి తన ప్రభుత్వాలు, చట్టాలు, సైన్యం ఉంటాయి. కానీ ఈ అన్ని దేశాలను ఒకే వేదికపై తీసుకువచ్చి ప్రపంచ శాంతి, సహకారం, అభివృద్ధి కోసం పనిచేసే సంస్థ అదే ఐక్యరాజ్య సమితి, అదే యునైటెడ్ నేషన్. ఇది 1945 అక్టోబర్ 24న రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత స్థాపించబడింది. ఆ యుద్ధం వల్ల కోట్లాది మంది ప్రాణాలు పోయాయి, అనేక దేశాలు ధ్వంసమయ్యాయి. అందుకే అప్పటి వరకు నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇకపై ప్రపంచంలో ఇలాంటి యుద్ధం జరగకూడదు అని. ఆ సంకల్పం నుంచి ఐక్యరాజ్య సమితి పుట్టింది. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, అన్ని దేశాలకు సమాన హక్కులున్నాయని చెప్తున్నారు కదా, అయితే వీటో పవర్ అనే పదం ఎందుకు వస్తుంది? ఇదే మన ఈ రోజు అంశం. వీటో పవర్ అంటే ఒక ప్రత్యేక హక్కు. దీని ద్వారా ఐక్యరాజ్య సమితిలోని కొన్ని దేశాలు ఒక తీర్మానాన్ని లేదా ఒక నిర్ణయాన్ని తక్షణమే అడ్డుకొనవచ్చు. ఒక దేశం నో అంటే మిగతా ప్రపంచ దేశాలు ఎస్ అన్నా కూడా ఆ తీర్మానం రద్దయిపోతుంది. అదే వీటో పవర్ శక్తి. ఇది ఎందుకు ఇచ్చారు అంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం పెద్ద దేశాలు అయిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే తన సైనిక శక్తి, ఆర్థిక బలం, రాజకీయ ప్రభావం వాడి మళ్లీ యుద్ధం జరగకుండా కాపాడాలని వాగ్దానం చేశాయి. దానికి ప్రతిఫలం వారికి ఈ వీటో పవర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు 75 సంవత్సరాలు గడిచాక ఈ వీటో శక్తి నిజంగా ప్రపంచ శాంతికి సహాయపడుతుందా, లేక కొన్ని దేశాలకు తమ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకుంటున్నాయా? ఇదే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు వీటో పవర్ అంటే ఏమిటి, దాన్ని ఎవరు వాడతారు, దాని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుంది అనే విషయాల గురించి. ఐక్యరాజ్య సమితి అంటే కేవలం ఒక కార్యాలయం కాదు, ఇది మొత్తం ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చించే వేదిక. ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు అంటే 193 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ సంస్థకు ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందులో అత్యంత శక్తివంతమైంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, తెలుగులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని అంటారు. ఈ భద్రతా మండలి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచ శాంతిని కాపాడడం, యుద్ధాలను నివారించడం మరియు దేశాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం చేయడం. ఈ మండలిలో మొత్తం 15 దేశాలు సభ్యులుగా ఉంటాయి. వాటిలో 10 దేశాలు తాత్కాలికంగా సభ్యులు 2 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారన్నమాట. మరియు 5 దేశాలు శాశ్వత సభ్యులు, వీరు పర్మనెంట్ మెంబర్స్ గా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ 5 శాశ్వత సభ్య దేశాలు ఏమిటంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అనే 5 దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో పవర్ అనే ప్రత్యేక హక్కు కలిగిన దేశాలు. ఇప్పుడు వీటో పవర్ అంటే ఏమిటో చూద్దాం. భద్రతా మండలి ఒక తీర్మానం పాస్ చేయాలంటే 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు అంగీకరించాలి. కానీ ఈ 5 శాశ్వత దేశాల్లో ఏదైనా ఒకటి నో అని చెప్తే ఆ తీర్మానం వెంటనే రద్దవుతుంది. అంటే మిగతా అన్ని దేశాలు అవును అన్నా ఒక శక్తివంతమైన దేశం కాదు అంటే ఆ తీర్మానం నిలిపివేయబడుతుంది. ఇది ఎందుకు ఇచ్చారు అంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 5 దేశాలు అత్యంత శక్తివంతమైన సైనిక మరియు రాజకీయ శక్తులు. వీటిని ఐక్యరాజ్య సమితిలో చేర్చకపోతే ఆ సంస్థ బలహీనపడుతుందనే భయంతో వీటికి ప్రత్యేక హక్కు ఇచ్చారు. అంటే వీటో పవర్ అనేది ప్రపంచ సమతుల్యతను నిలబెట్టే శక్తి, కానీ అదే సమయంలో ఇది ప్రపంచ న్యాయాన్ని అడ్డుకునే ఆయుధంగా కూడా కావచ్చు. ఉదాహరణకు, ఒక దేశం మరొక దేశంపై దాడి చేసినప్పుడు మిగతా దేశాలు ఆ దాడిని ఆపాలి అనే తీర్మానం పెట్టినా ఆ దాడి చేసిన దేశానికి మద్దతుగా ఒక వీటో దేశం నో అంటే ఆ తీర్మానం రద్దయిపోతుంది. అంటే న్యాయం చేయాలనుకున్నా కూడా ఒక దేశం వీటో చేశాక ఆ తీర్మానం ఆగిపోతుంది. ఇలా వీటో పవర్ అనే హక్కు ప్రపంచ శాంతిని కాపాడడంలో ఒక పెద్ద సాధనం కూడా అవుతుంది. కానీ కొన్నిసార్లు ఇది రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనంగా మారుతుంది. ఇదే మనం తదుపరి భాగంలో చూడబోతున్నాం. అంటే వీటో పవర్, దాని ఉపయోగం, దుర్వినియోగం మరియు ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మనం వీటో పవర్ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా ఉపయోగించారో మరియు కొన్ని దేశాలు దాన్ని ఎలా దుర్వినియోగం చేశాయో తెలుసుకుందాం. వీటో పవర్ అంటే ఒక శక్తివంతమైన దేశం ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని తిరస్కరించే హక్కు. దీని వలన ఆ తీర్మానం తక్షణమే రద్దవుతుంది, ఎంతమంది దేశాలు మద్దతు ఇచ్చినా సరే. ఇది మొదట ఇచ్చినప్పుడు ఉద్దేశం మంచిదే, భవిష్యత్తులో పెద్ద దేశాలు ఐక్యరాజ్య సమితి నిర్ణయాలను గౌరవించాలి, యుద్ధాలు జరగకుండా ప్రపంచం స్థిరంగా ఉండాలని ఆశించారు. కానీ కాలక్రమంలో ఈ వీటో పవర్ ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ఉదాహరణకు, మొదటగా మనం అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలను తీసుకుంటే, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరిగే వివాదంపై ఐక్యరాజ్య సమితి చాలాసార్లు తీర్మానాలు పెట్టింది. ఇజ్రాయెల్ పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు కోరినా అమెరికా వీటో వేసింది. అందువల్ల ఆ తీర్మానాలు ఎప్పటికీ అమలు కాలేదు. అంటే ఒక దేశం మరొక దేశానికి మద్దతుగా వీటో హక్కు వాడటం వల్ల న్యాయం జరిగే అవకాశం
అవకాశం తగ్గిపోతుంది. రెండవ ఉదాహరణ తీసుకుంటే రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం. 2022లో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసినప్పుడు భద్రతా మండలిలో రష్యా తక్షణం దాడి ఆపాలి అని తీర్మానం ఇచ్చింది. దాదాపు అన్ని దేశాలు ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. కానీ రష్యా తానే వీటో వేసింది. దాంతో ఆ తీర్మానం రద్దయిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది రష్యా తానే దాడి చేసింది, తానే తీర్మానాన్ని అడ్డుకుంది. ఇక చైనా మరియు భారత్ విషయానికి వస్తే చైనా కూడా కొన్నిసార్లు తన వీటో పవర్ ని భారత్ వ్యతిరేకంగా ఉపయోగించింది. ఉగ్ర దాడులను అంతర్జాతీయంగా గుర్తించడాన్ని కొన్ని సందర్భాల్లో చైనా వీటో వేసి అడ్డుకుంది. దీని వలన భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై సరైన చర్యలు తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇలా వీటో పవర్ అనేది ఒకవైపు ప్రపంచ శాంతి కాపాడే ఆయుధం, మరొక వైపు అధికారం ప్రదర్శించే సాధనం కూడా అయ్యింది. ఇది మనకు ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. ప్రపంచం మొత్తం సమానమా అని. ఒక దేశం చేసిన నిర్ణయం మిగతా 192 దేశాల అభిప్రాయాల్ని చెరిపివేయగలిగితే అది సమానత్వం కాదని మనం స్పష్టంగా చూడవచ్చు. అందుకే చాలా దేశాలు ఇప్పుడు వీటో రిఫార్మ్ అని గురించి మాట్లాడుకుంటున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాయి. మన దేశం చెప్పే మాట చాలా సరళమైనది. మనకు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అయితే మనకు సమాన హక్కు ఎందుకు ఉండకూడదు అని ఈ చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ప్రపంచ శాంతి మరియు న్యాయం కోసం ఐక్యరాజ్య సమితి మార్పు అనివార్యం. ఇక చివరగా చూద్దాం, వీటో పవర్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రపంచ న్యాయం, సమానత్వం, శాంతి మీద నిలవాలంటే ప్రతి దేశం తన శక్తిని కాదు, తన బాధ్యతని గుర్తించాలి. ఇప్పటి వరకు మనం వీటో పవర్ గురించి, దాని అర్థం, దాని వాడడం, దుర్వినియోగం అన్నీ చూసాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: భవిష్యత్తులో ఈ వీటో వ్యవస్థ మారుతుందా? మరియు భారతదేశం దానిలో ఏ పాత్ర పోషించగలదు? ప్రపంచం మారుతుంది. 1950లో ఉన్న శక్తి సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి నిర్ణయం చేసినప్పుడు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవే ప్రపంచాన్ని నడిపేవి. కానీ ఇప్పుడు కొత్త శక్తులు ఎదిగాయి. భారతదేశం, జపాన్, జర్మనీ, బ్రెజిల్ లాంటి దేశాలు ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలు చెబుతున్నాయి, ఐక్యరాజ్య సమితి పాత నమూనాలను మార్చాలి. అంటే కొత్త సమీకరణాలు జరగాలి. కొత్త రియాలిటీకి తగ్గట్లుగా యుఎన్ రిఫార్మ్ కావాలి. ఇప్పుడు చూద్దాం భారతదేశ పాత్ర ఏమిటి అని. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, 140 కోట్లకు పైగా జనాభా, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, శాంతి దూతగా గుర్తింపు పొందిన దేశం. మన దేశం ఐక్యరాజ్య సమితి శాంతి దేశాల్లో ఒకటి. దశాబ్దాలుగా భాగస్వామిగా, అంటే ప్రపంచ శాంతి కోసం మన సైనికులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. అందుకే భారత్ చెప్తుంది, మాకు కూడా స్వత సభ్యత్వం కావాలి అని. మేము కూడా ప్రపంచ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కావాలి అని. భారతదేశం చెప్పే దృక్పథం చాలా స్పష్టమైంది: సమానత్వం, న్యాయం, శాంతి. మనం వీటో పవర్ కావాలనే కాదు, సమాన హక్కులు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలా దేశాలు, జపాన్, జర్మనీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఇవి కూడా ఐక్యరాజ్య సమితిలో మార్పులు కావాలని భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ దేశాలు కలిసి G4 గ్రూప్ అని ఏర్పడుతున్నాయి. దీని ఉద్దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమాన ప్రాతినిధ్యంతో పాటు మార్పులు చేయడం. కానీ మార్పు అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పటికే వీటో పవర్ ఉన్న దేశాలు తమ శక్తిని వదులుకోవడానికి ఇష్టపడవు. అయినా కూడా ప్రపంచ యువత, పౌర సమాజం మరియు కొత్త నాయకత్వం సమానతతో కూడిన ప్రపంచం కోసం కృషి చేస్తుంది. అందుకే మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. శక్తి అంటే ఆధిపత్యం కాదు, బాధ్యత. వీటో పవర్ ఉన్నదే లేకపోయినా ప్రతి దేశం, ప్రతి వ్యక్తి తన స్థాయిలో శాంతి, న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తే అదే నిజమైన ప్రపంచ ఐక్యత. వీటో పవర్ కేవలం 5 దేశాల చేతుల్లో ఉన్న శక్తి కాదు, ఇది ప్రపంచ సమతుల్యతకు పరీక్ష. భవిష్యత్తులో ఈ శక్తి నిజమైన న్యాయానికి ఉపయోగపడాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువత, పౌర సమాజం మరియు కొత్త నాయకత్వం సమానతతో కూడిన ప్రపంచం కోసం కృషి చేస్తుంది. అందుకే మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. శక్తి అంటే ఆధిపత్యం కాదు, బాధ్యత. వీటో పవర్ ఉన్నదే లేకపోయినా ప్రతి దేశం, ప్రతి వ్యక్తి తన స్థాయిలో శాంతి, న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తే అదే నిజమైన ప్రపంచ ఐక్యత. వీటో పవర్ కేవలం 5 దేశాల చేతుల్లో ఉన్న శక్తి కాదు, ఇది ప్రపంచ సమతుల్యతకు పరీక్ష. భవిష్యత్తులో ఈ శక్తి నిజమైన న్యాయానికి ఉపయోగపడాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.